రాష్ట్రంలో ఎరువుల కొరత, ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాతకు బాసటగా నిలుస్తూ ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ పోరు కార్యక్రమానికి రైతన్నలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఆర్డీఓకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం అన్నదాత పోరు కార్యక్రమానికి చెందిన పోస్టర్ను వారు విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, రైతులకు మేలు చేయాలనే ఆలోచన కనిపించడం లేదని విమర్శించారు. రైతులు నిరంతరం నష్టపోతున్నారని, గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిర్చి, మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, రైతుల తరపున పోరాడి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణమోహన్, సాదిక్ బాషా, మేసా చంద్రశేఖర్, సమ్మద్, వైసీపీ నాయకులు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ హరి, వైసీపీ నాయకులు కైప గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ జాకీర్ హుసేన్, సుబ్బరాయుడు, రాము, సాయిరాం రెడ్డి, అశోక్ రెడ్డి, దండే సుధాకర్, రత్నబాబు చౌదరి రైతులు పాల్గొన్నారు. రైతే రాజు అని మాటల్లో చెప్పడం తప్ప ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతును కూలీ కంటే అధ్వానంగా చేయాలని ఒక దురుద్దేశం పెట్టుకొని ఆ రకంగా అడుగులేస్తోందని చెప్పక తప్పదు. ప్రతిసారి రైతులను నష్టపరిచే దిశగానే చేస్తూ ఉన్నారు. మా జగనన్న రైతులకు అండగా నిలిచి, మిర్చి రైతులు అనుకోండి, మామిడి రైతులు అనుకోండి, ఎవరికైనా వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి పోతే విపరీతమైన ఆంక్షలు పెట్టి ప్రజలు రాకుండా వాళ్ళ కష్టాలు ప్రతిపక్ష నాయకునిగా ఈయనకు చెప్పనివ్వకుండా, జగన్కి చెప్పనివ్వకుండా చేయడం తప్ప రైతులకు మంచి చేద్దామనే ఒక ఆలోచన ఎప్పటికీ లేదు. మీడియాను కట్టడి చేయడము, సోషల్ మీడియాలో రానివ్వకుండా చేయడము, అలాంటి దురుద్దేశ పనులు చేయడం తప్ప రైతులకు మంచి చేద్దాము, వాస్తవంగా రైతులు నష్టపోతా ఉన్నారు, వాళ్లకు ధర పెంచి వాళ్లకు సపోర్టుగా నిలబడదామనే ఒక్క ఉద్దేశం కూడా లేకుండా పోతా ఉంది. అన్ని రకాల పంటల ధరలు తగ్గిపోయి నష్టపోయినారు. ఇప్పుడు 2 రోజుల క్రితం కర్నూలులో ఉల్లి రైతులు నష్టం వచ్చింది అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చేశారు. ఎవరైనా అంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకుంటారు? మీకు రైతుల మీద కనికరం లేదా? మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతాను. ఆ మాత్రం కూడా మంచి చేయాలని చేసి ఒక్క ఆలోచన కూడా మీకు లేకుండా పోతా ఉందే. ఎవరైనా రైతు అంటే ఒక ప్రేమగా చూస్తారు. మీరు కక్ష కట్టి ఈ రకంగా మాకు ఇబ్బంది పెడతారా? దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతుల గురించి ఎప్పుడు మీరు మంచిగా ఆలోచన చేసిన దాఖలాలు లేవు. ఈ రోజు వరకు మీరు ఒక్క మంచి పని రైతులకు చేశామని చెప్తారా? ఒక బాధాకరమైన విషయం ఏమంటే, పోయిన క్రాప్ అంతా నష్టపోయినారు రైతులు, గిట్టుబాటు ధర లేక అన్ని రకాలుగా నష్టపోయినారు. మళ్ళీ ఇప్పుడు పంట వేసుకుందామని చెప్పేసి మొదలుపెట్టి ఆ నష్టాలతో మళ్ళీ మొదలు పెడితే వాళ్లకు సరైన టయానికి యూరియా అందించాల్సిన ప్రభుత్వము అందివ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది. వైఎస్ఆర్సీపీ మా అధ్యక్షుల వాళ్ళ జగనన్న ఆదేశాల మేరకు నేను శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, పోచా బ్రహ్మానందరెడ్డి గారు, మిగతా నాయకులందరూ కలిసి నంద్యాలలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం, తండోపతండాలుగా అందరం కలిసిపోతాము, రైతులము అందరము కలిసి మెమోరాండం ఇస్తామని చెప్పేసి చెబుతూ, రైతులతో ఖచ్చితంగా మేముంటాము, మీ మెడలు వంచి మిమ్మల్ని రైతులకు కావాల్సినవన్నీ
ఇచ్చేంత వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఆ రోజు రైతులకు పెద్దపీట వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ రైతులకు అండగా ఉంటే ఈ రోజు రైతులకు గాని వెన్నుపోటు పొడిచిన ఒక ఏదన్నా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ రోజు కనీస మద్దతు ధర కానివ్వండి, యూరియా కానివ్వండి, ఎక్కడ రైతులకు దక్కని పరిస్థితులు, దళారులు బ్లాక్ మార్కెట్లలో రైతులకు నష్టం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం నోరు విప్పకుండా మరియు రైతుల మీదనే చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇలా కాకుండా ఏదైతే రాష్ట్రానికి మన దేశానికి వెన్నుముకైనటువంటి రైతులు బాగుండాలని వాళ్ళకు అండగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 9న పెద్ద ఎత్తున వాళ్ళకు అండగా ఉండి ఈ కూటమి ప్రభుత్వం మెడలు ఉంచి రైతులకు న్యాయం జరిగే విధంగా మేము అన్నదాత పోరును విజయవంతం చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పోచా బ్రహ్మారెడ్డి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారి ఆధ్వర్యంలో 9వ తారీఖున రైతు సమస్యపై ఆర్డీఓ ఆఫీస్ నందు ధర్నా చర్చ జరపడానికి సమాయత్తమవుతున్నాము. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా రైతులు ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమం తయారైంది. యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ అంటాడు. మరి రైతులము ఆ క్వశ్చన్ చేస్తుంటే మీకు ఆ స్థాయి అంటున్నారు రైతులను. డైరెక్ట్ రైతులనే నేరుగా మీరు చేసే పని తప్పు, మీకు క్యాన్సర్ అనే విధంగా ఆయన మాట్లాడినప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో అమెరికా ప్రెసిడెంట్ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరైనా క్వశ్చన్ చేస్తాము. శాంతియుతంగా రేపు 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి మా రైతులమంతా సమైక్యంగా హాజరయ్యి ఆ సమస్య పైన మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తాం. నిల్వ ఉంచి రైతులకు అందజేయాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది అంటే టీడీపీ నాయకులు ఇళ్లలో బస్తాలు దించుతున్నారు. వాళ్ళు అక్రమంగా ఈ రోజు మామూలుగా 270 రూపాయలు బస్తా సబ్సిడీ ధరకు లభిస్తే వీళ్ళు 500 రూపాయలు 550 రూపాయలకి బయట విక్రయిస్తున్నారు. ఇది కరెక్టేనా మేము అడుగుతున్నాము. అంటే రైతులకు కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం ఎవరికండి న్యాయం చేస్తుంది? రైతులు బాగుంటేనే కదా అందరూ బాగుంటారు. రైతులు బాగున్నప్పుడే మనకి ఎక్కడైనా కూడా జిఎస్టీ కానీ ఏదైనా కూడా ఫ్లో అనేది మనీ ఫ్లో అనేది మార్కెట్ లో ఉండాలంటే మెయిన్ గా రైతు అనేవాడు బాగుండాలి. రైతు అనేవాడు బాగున్నప్పుడే ప్రతి ఒక్కరికి ధాన్యం అనేది వస్తుంది, ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉంటారు. అది పక్కన పెట్టి ఈ రోజు రైతులను పక్కన పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. ఖచ్చితంగా కూడా అంతేకాదండి, ఈ యూరియా పరిస్థితే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ అనేది లభిస్తుందా అంటే లేదు. పంట బీమా ఉందా? లేదు. వర్షాలకి ఎంతో నష్టపోయారు. అరటి రైతులైతేనేమి, మామిడి రైతులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా నష్టపోయారు. పొగాకుకి ఈ రోజు గిట్టుబాటు ధర లేదు. ప్రతి ఒక్కరికి గిట్టుబాటు ఇస్తామంటున్నారు. మినుములకి 14,000 అన్నారు. ఈ రోజు వరకు ఒక మినుము బస్తా కూడా తీసుకునే పరిస్థితి ఈ రోజు లేదు. ఈ రోజు ఉల్లి పంట అంతా మనకు తెలుసు, కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉల్లి పంట అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఈ రోజు చేసే పరిస్థితి మన మార్కెట్లలో చూడట్లేదు. మరి దీనికన్నిటికి కారణం ఎవరు? ఖచ్చితంగా కూడా బాబు గారు రైతు ప్రతి కూడా గిట్టుబాటు ధర అనేది కల్పించాలి. పంటల బీమా సౌకర్యం కూడా కల్పించాలి ఎవరైతే నష్టపోయారో రైతులందరికీ కూడా. అదే విధంగా యూరియా ప్రతి రైతుకు అందజేయాలని మేము కోరుతున్నాము. అలా చేయలేనప్పుడు ఖచ్చితంగా కూడా రైతులందరి తరపున మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఖచ్చితంగా రోడ్లకి ధర్నా చేసి మరి రైతులకు అండగా నిలుస్తాము. రైతులకు ప్రతి ఒక్కటి అందజేసే ఎంతవరకు మా పోరాటాన్ని ఆపేది లేదని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. రైతుకు వరి 2,000 రూపాయలు ఒక బస్తా అమ్మే వాళ్ళము. ఈ రోజు కూడా 2,000 రూపాయలు లేదు. ఒక రైతుకు ఎకరాకు పెట్టుబడి ఆ రోజు 20,000 వస్తే ఈ రోజు 40,000 వస్తుంది. దానికి తోడు ఇప్పుడు యూరియా ఎరువులన్నీ కూడా రేట్లు ఎక్కువ పెరగడం వలన రైతులు ఎంతో నష్టపోతున్నారు. దయ ఉంచి ప్రభుత్వాధినేతలు కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, పేపర్లలో ప్రకటనలు ఇవ్వకుండా ప్రతి ఊర్లో కూడా ఆర్బీకే ఇంతకు ముందున్నది ఇప్పుడు రైతు సేవా కేంద్రం అని ఏర్పాటు చేసినారు. ఏదైనా రైతుల కోసం సేవ చేయండి, రైతులకు అన్యాయం చేయవద్దు. రైతుల కడుపు కొడితే ఏ వ్యక్తులను కూడా మనం ముందుకు వెళ్ళలేమని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచి ఇదే విన్నవిస్తున్నాం. ప్రతి ఒక్క రైతుకు కూడా ఏ రైతుకైతే యూరియా అవసరమో అందరికి అన్ని ఎక్కడ కూడా సచివాలయ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు. అందరి ద్వారా కూడా ప్రతి ఇంటికి కూడా ఎరువును అందజేయవలసిందిగా ఇక్కడ ప్రతికాముఖంగా తెలియజేస్తున్నాం. యూరియా అనేది ఇప్పుడు ముఖ్యంగా వరి పంటకు చాలా అవసరము.
ఎకరాకు మినిమం 3 బస్తాల నుంచి 4 బస్తాల వరకు వేస్తారు. కానీ ఒక పాస్బుక్ కు 2 బస్తాలు ఇస్తే మిగతాయి బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాల్సిన అవసరం అనేది రైతుకు ఏర్పడింది. ఇప్పుడు అయినా వచ్చిన యూరియా మొత్తము బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది. రైతులకు అనేది అందుబాటులో రావడం లేదు. ఆల్రెడీ ఇంత ముందే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు కూడా చేశాము. కానీ ఇప్పటి వరకు ఆ పరిస్థితి అనేది ఇంప్రూవ్మెంట్ కాలేదు. దయచేసి ఈ పరిస్థితి రైతులకు రాకుండా త్వరగా యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ మేము 9వ తేదీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రైతు పోరు అనేది జరుపుతాము. పోయి కలెక్టరేట్ దగ్గర మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మాకు ఏరియా చాలా ఇబ్బంది ఉంది. నేను పొలం ఎక్కువ సార్, కానీ నాకు అందరికీ నమస్కారం. మాకు ఏరియా అవసరం ఉంది. మాకు సచివాలయాలు ఇస్తున్నాము, ఆడిస్తున్నామంటారు. నేను పొలం దండిగేస్తాను. నాకు ఇంతవరకు సచివాలయం తరఫున కానీ సొసైటీ తరఫున కానీ ఒక బస్సు వెళ్ళా. మళ్ళీ ఈ క్రాప్ ఏమో నేను ఏం పంట వేసుకున్నా అన్ని ఈ క్రాప్ ఏమో చేసుకుంటారు. నాకైతే ఇంతవరకు ఒక బస్సు వచ్చిందన్నా తీసుకోపోయినా. నిన్న కూడా కడిగినా మేడంని, కానీ ఇంకా రాలేదన్నా మనకు అని చెప్తుంది. మాకు ఏరియా అందివలసిందిగా గవర్నమెంట్ ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.